ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చో. నువ్వు నేను సేమ్ కదా? కాదు, నువ్వు అక్కవే, నేను పాపని. అదా, నేను తింటున్నాను, నువ్వు తింటున్నావు. నేను క్యారెట్, నువ్వు చాక్లెట్. అవును. నువ్వు వాకింగ్ చేయటం లేదు, నేను వాకింగ్ చేయటం లేదు. మా మమ్మీ చేస్తుంది. మా అక్క కూడా వెళ్ళిందిలే. అయితే సేమ్. తిను తిను. వాష్ చేసేది అమ్మే కదా. ఏంటిది నా చున్నీకి తుడుస్తావు? నువ్వు నేను సేమ్. నువ్వు నేను సేమ్. ఆగవే. ఆగు. ఆగవే. నేను ఆగను, పో. హలో. ఏంటి చాలా స్పీడ్గా జాగింగ్ చేస్తున్నారు? జాగింగా? మీకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. జాగింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. అవును. అవును, మీరు రోజు జాగింగ్ చేస్తారా? వసే మొద్దు లేవే. కుంభాలు కుంభాలు మెక్కటం, బారుడు పొద్దెక్కేదాకా ఓ మంచం మీద పడుకుని నిద్రపోవటం. ఛీ, నీ తోటిది అది 5ంటికే లేచి నాకు అన్ని పనుల్లో సాయం చేస్తుంటే 8 ఇంకా నిద్రేంటే? నువ్వేంటి 8 ఇంకా నిద్ర లేవేంటే? లేవే, లే. అవును, రోజు చేస్తాను. పదండి, నేను కంపెనీ ఇస్తాను. అవును, మీ ఇల్లు ఇక్కడేనా? పక్కనే అండి. ఓ, పాల ప్యాకెట్ ఇవ్వడానికి ఇంత టైమా? వారినే ఇంతమంది ఉన్నారా? పాల ప్యాకెట్ల రేట్లు తగ్గవా? ఇంకా తగ్గవా? మాట్లాడించాలిగానే పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళు. ఆగు తమ్ముడు, ఉండు, మాట్లాడుతున్నానుగా. తొందరగా తీసుకుని వెళ్ళు. 2 ప్యాకెట్లు. వ్యాపారం బాగానే జరుగుతుందా? తొందరగా చిల్లరిచ్చి పంపించనా? బాగానే నడుస్తుంది బాబాయ్. ఈ పాలాపరం సంగతి పక్కన పెట్టి తొందరగా వెళ్ళు బాబాయ్. మీరు జరగండి జరగండి జరగండి. ప్యాకెట్ ఇవ్వు. చెప్తా ఇలా సంగతి. అయ్యో, ఏంటినా? ఇదిగో అన్న. అన్నా జరుగు, ముందు జరుగు. ఇదిగో జరుగు జరుగు జరగవే. తొందరగా తీసుకుని వెళ్ళకుండా ఏంది మాటలు? హే మిస్టర్,
ముందుకు నువ్వు వెళ్ళవు, నన్ను వెళ్ళనివ్వవేంటి? ఆ? అరెరెరెరె. బులెమా నువ్వా? నువ్వా? అవును బులెమా, మనమే. హే, బుల్లమ్మ ఏంటి బుల్లమ్మ? ఆడంగుల్ని అట్టాగే అంటారని నేను ఆనాడే చెప్పినాను కదా. ఆయన నువ్వు అట్ట కసుబూసి అంటావేంది? నేను నీకు ఢీ కొట్టి నొప్పి ఇంకా తగ్గలేదా? చాలే గానీ ముందుకు నడు. ముద్ద అవుతారు ఆ? ఎక్కడ దొరికాడో ఏంటో. ఏటనో మొద్ద అవతారమా? నేనా? నేను మొద్ద అవతారం అయితే నువ్వు బుద్ధ అవతారనివే. ఏయ్, తిన్నగా మాట్లాడు. నువ్వు ఊసుకో అంటే నేను కూడా ఊసుకోనే అంట. హా, సంతోషించంగానే నడు. హే, హీ, హే, ఈహిహిహిహి. హే, హీ. హే. ఓ బులేమా, దాటేసుకునేట ముందుకెళ్తావా? వెనకే ఉండు. అరే చెప్తే అర్థం కదా నీకు? షూ. 2 పాల ప్యాకెట్లు ఇవ్వు. చాలా కోపం ఉండదే. ఇవ్వయ్యా ఇవ్వు. నీ తెలివి నా కాడ సాగదు బులేమో. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. ఇప్పుడు పాల ప్యాకెట్లు తెచ్చుకోపో. ఎట్టా ఉంది? తిక్కకి తిక్కే లెక్క. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకే దక్కుతుంది. అర్థమైందా? రెండు పాల ప్యాకెట్లు ఇవ్వు. ఇవిగో తీసుకోండి అక్క. నీ సంగతి చెప్తానులే. అవును, అన్నయ్య ఫోన్ చేయమని చెప్పినాడే. చేద్దాం. ఏంది ఫోన్ కలవట్లేదు? ఇంటికెళ్ళి చూసుకో, తిక్క కుదురుతుంది. ఏమైంది? అయ్యో దేవుడా, జాగింగ్ చేస్తారా అంటే ఊ అని ఎలా ఇరుక్కుపోయాను. మొదలే ఊహు అనుంటే సరిపోయేది. చేస్తున్నా పాలు పాలు అంటూ నన్ను లాక్కొచ్చి ఇలా బుక్ చేసింది. ఇంట్లో ఉంటే హాయిగా పడుకునేదాన్ని. అమ్మయ్య, చూడకుండా ముందుకెళ్తే బాగున్నావు. అదేంటి కూర్చున్నారు? అలసిపోయారా? లేదు లేదు లేదు, చిన్న ప్రాబ్లం అయితే. ఓకే రండి. వస్తున్నా. అమ్మో, నా వల్ల కాదు. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఎత్తుకు తిప్పుతారా ఏంటి? అదే లేదండి, చెప్పులు రాయి అంతే. లేట్ అయ్యి షూ వేసుకొని రాలేదు, అదే ప్రాబ్లం. ఓ భగవంతుడా, నన్ను కాపాడు. ఇంక పరిగెత్తడం నా వల్ల కాదు. తమ్ముడు వస్తున్నాను. ఓకే అండి, నేను వెళ్తున్నాను. రేపు కలుద్దాం. గాడ్ ఈస్ గ్రేట్.
మంచి వాళ్ళు పిలవగానే వదిలిస్తాడంట దేవుడు. హలో, మళ్ళీ ఏంటి దేవుడా? హ్యావ్ ఎ నైస్ డే. కీప్ గోయింగ్. హ్యావ్ ఎ గుడ్ హెల్త్. బాయ్. బాయ్. అన్నయ్య వెళ్ళి చాలా సేపు అయిందా, ఇంకా రాలేదా? ఈయనే ఉండమని చెప్పినాడు కదా. శేఖర్, పాల ప్యాకెట్లు తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. పాలే అనయ్య, పాలేవే. అదేంట్రా, పాలన్నీ కారిపోయాయి. తీసుకునేటప్పుడు చూసుకోలేదా? నేను తీసుకున్నానన్నయ్య, మరి పాలు. బుల్లమ్మ ఏంటి బుల్లమ్మ? ఆడంగుల్ని అట్టాగే అంటారని నేను ఆనాడే చెప్పినాను కదా. ఇది ఖచ్చితంగా బుల్లెమ్మ పని అయి ఉంటది. బుల్లెమ్మ తనెవర్రా? ఉందిలే అన్నయ్య, ఓ అల్లరి పిల్ల, మొద్దు మొహం, తనకు కొంచెం కోపం ఎక్కువ. కోపం వచ్చేలా నువ్వేం చేసావు? చూసుకోకుండా తల తగిలితే కొమ్ములు వస్తాయని ఇంకోసారి ఢీ కొట్టానులే. బాగా నొప్పి పెట్టినట్టుంది, నా మీద పగబట్టేసింది. ఢీ కొట్టావా? ఎప్పుడు? అసలేం జరిగిందంటే అన్నయ్య, ఆ బుల్లెమ్మ నా మీద పగబట్టినట్టుంది, అందుకే ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి ఏమో ఈరోజు ఎందుకన్నయ్య అట నవ్వుతుండవు? ఆ బుల్లెమ్మ కొంటె పని చేస్తే నువ్వు కోపడాలి గానే అట నవ్వుతావేంది? శేఖర్, అమ్మాయిలతో స్మూత్ గా మసలుకోవాలరా. అర్థం కాలా? స్మూత్ గా అంటే? నాజూగ్గా. నీకు టీచర్ని పెట్టాను కదా, తను నేర్పిస్తుందిలే. పద, ఇంకో 2 ప్యాకెట్లు తీసుకుందాం. పదం. ఈసారి కనపన్ని తన జడ కత్తిరించి పడేస్తా. పద. వైషు, అలా ఉన్నావేంటే? పొద్దున్నే తలనొప్పి తప్పించాడు ఆ మొరటోడు. మొరటోడా? ఎవరు? ఏం చేశాడు? లైన్లో అడ్డంగా నిలబడి నాకు చిరాకు తెప్పించాడు. వాడికి బాగానే బుద్ధి చెప్పాలే. బుద్ధి చెప్పావా? మెదునా, సరే పద, తల పగిలిపోతుంది, వెళ్ళి అర్జెంటుగా కాఫీ తాగాలి. నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. లక్ష్మి, అమ్మగారు, పనులు మానేసి సీరియల్ చూడ్డం కాదు, నా మొహం చూడ్డం కాదు, ఆ ఫోటో వంక చూడు. ఆర్ట్ గ్యాలరీలో వేలు పోసి పోటీ పడి మరీ ఆక్షన్లో సంపాదించాను. దానికా దుమ్మేంటి బూజేంటి? చూడలేదమ్మగారు, క్షమించండి. పొరపాట్లు క్షమాపణలు నాకు నచ్చవు. నేను తిరిగొచ్చేసరికి అది నీట్గా లేకపోతే ఈ ఇంట్లో నీకు చోటుండదు. సరే అమ్మగారు. తారక్, రెడీనా? రిజిస్ట్రేషన్ లిస్ట్ లో ఫస్ట్ మన పేరే ఉంది. తారక్, నేను చెప్పినట్టే జరగాలి. అలాగే నానమ్మా. తారక్, త్వరగా రా. వస్తాను. తారక్, పద వెళ్దాం. మామ్, తమ్ముడు ట్రైనర్ కాసేపట్లో ఇంటికి వస్తారు. తనని అందరికీ పరిచయం చేసి అప్పుడు వెళ్దాం మామ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే నువ్వేమో పరిచయాలంటున్నావేంటి? పద వెళ్దాం. ఇప్పటికే పిఏ 2 సార్లు ఫోన్ చేశాడు. మామ్, 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది చెప్పు? చూడు తారక్, రేఖని టైం ఫాలో అవ్వాలి తప్ప రేఖ టైంని ఫాలో అవ్వదు. టైం అంటే టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. అయినా వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకోలేరా ఏంటి? అంత చేతకానమ్మాయి వీణ్ణెలా మారుస్తుంది? వాళ్ళ పరిచయాలు వాళ్ళు చేసుకుంటారు గాని
నువ్వురా. వస్తానన్నమ్మా. సరే నాన్న. వైషు చూడు, ఎలా గుర్తు పెట్టుకొని రౌండ్ చేస్తూ నాకు గుర్తు చేస్తున్నారు నాన్న. చూడు. అయ్యో నా వాచ్. ఏ నేను తెచ్చిస్తా. తమ్ముడు. అన్నయ్య వస్తున్నాను. రే ఏంట్రా ఇది? తలంటు పోసుకుంటున్నా. త్వరగా కానివ్వు, మీ టీచర్ గారు కాసేపట్లో వస్తారు. అందుకే నేను తలంటు పోసుకుంటున్నా. తమ్ముడు, టీచర్ చెప్పినట్టు నడుచుకోవాలి. అట్టగానయ్యా. ఈ చిట్టు మొహానికి ట్రైనింగా? వీడు తలంటుకున్న బుద్ధులు మార్చటం ఎవరి వల్ల కాదు. వచ్చేదానికి రోజు తలంటు తప్పదు. అమ్మా పదమ్మా వెళ్దాం. కుంకుడుగా పెట్టి తల స్నానం చేస్తే బాగుంటుంది నానమ్మా. కాఫీ తీసుకోండి. స్కూటీ కీస్ ఇక్కడే ఉన్నాయి. ఇదిగో. థ్యాంక్స్. దాని పని మీద వెళుతోందని ఎలా అందిస్తోందో చూడండి. అదేం కాదు. నాకు తెలుసులేవే. చూడు వైషు. అమ్మే కదా, వదిలేసేయ్. అమ్మా నేను వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. జాగ్రత్త వైష్ణవి, ఆచితూచి మాట్లాడు. అలాగే నాన్న. వైషు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నీట్గా తుడు. తేడా వస్తే సీరియల్ చూడ్డానికి తోడు లేకుండా పోతావు. నీట్గానే తుడిచాను బాబుగారు. రేఖమ్మ గారి గురించి నాకు తెలీదా? దీని మీద దుమ్ముంటే నా బతుకు దుమ్ము కొట్టుకుని పోతుంది. అదంటే అందరికీ ఎంత భయమో. బాబుగారు ఫోటో తుడవడం అయిపోయింది. కాస్త వంకరగా ఉన్నట్టుంది. ఆగాగు, నేను సరి చేస్తాను. నువ్వు పక్కకు జరుగు. నువ్వు చూసి చెప్పు. బాబుగారు కొంచెం ఇటువైపు. అటు కాదు అటు కాదు, కొంచెం ఇటువైపు బాబుగారు. ఇటువైపు బాబుగారు. ఇంకొంచెం బాబుగారు, కొంచెం. అంతే అయ్యగారు, అలాగే. ఏమైందిరా? పడ్డావనుకున్నాను. పైనే ఉండి అంతారు పరిచయం ఏమిట్రా? పడ్డా బాగుండేదే తల్లి, ఆ ఫోటో పడిపోయింది. లక్ష్మి, దానికి ఏమైనా అయిందేమో చూడు. చూడు. బాబుగారు రంగు పోయింది. ఆ పులొచ్చి దీన్ని చూస్తే నా రంగు వెలిసేదాకా జాడిస్తుంది. అమ్మా, అయ్యో. అలా చూడకే. గుండెల్లో దడ, వెన్నులో వణుకు, అరికాళ్లలో చెమటలు పడుతున్నాయే.